ఆయన మీద అక్రమార్కుడు, ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి. అంటే వీళ్ళ వాటాల పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు, గాడిది గుడ్డు లేదు, ఏది లేదు. ప్రజలు లేరు, పాలన లేదు, ఏది లేదు. మొత్తం దందాలు, చందాలు, మూటలు, వాటాలు, ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు, రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు. ఇంత అరాచకమా, ఇంత కిరాతకమా, ఇంత నీచమా, ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు. పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజుల్లో అన్ని ఇస్తున్నాడు, వీని బొంద వీడేమి ఇవ్వలేదు, వీని ఓడగొట్టాలా, బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి. పరిపాలన ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుళ్ళిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ 1 చేశాం. సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో. వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు. అగ్రికల్చర్ పోయింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి. మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా కూడా నా జీవితంలో నాకు 49 ఏళ్ళు, నేను రాజకీయాలని దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి. నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి, ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం, చివరికి మంత్రి గారే ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో 40 ఏళ్ళలో నేనే చూడలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు, మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు. ఇంకోటి, సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రోహిన్ రెడ్డి. తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన వెంబడి తిరుగుతుంటాడు. సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడట, మొత్తం సినిమా మంత్రి అట ఆయన పరోక్షంగా. ఆయన మరి తుపాకీ తెచ్చిండు, బెదిరించిండు అంటే ఒక్క పోలీసోడు, డీజీపీ కావచ్చు, ఐజీ కావచ్చు, ఒక్కరికి రేషం లేదా? ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు. ఒక్కరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా? మేము మొత్తం పోలీస్ శాఖను అనట్లేదు, అందులో కూడా చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు. నేను మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు, మొత్తం ఐఏఎస్లను ఐపీఎస్లు అనట్లేదు. 99% మంచోళ్ళే ఉన్నారు, 1-2% ఉంటారు. ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి ఈ దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకీ ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా, ఓఎస్డి సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా? ఎవరిని పిలవలేదు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి. ఇప్పటివరకు నోరిపుతలేడు, పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు. అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి. మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా, ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే